చాలా మంచిగా చదువుకున్న వాళ్ళు మంచిగా వాతావరణాన్ని స్టడీ చేసి ఏది ఇస్తే బాగుంటుంది. ఎప్పుడైతే మనకి మేడం గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సోషల్ సర్వీస్ పేదవాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడం కానీ అలాగా. నేను కూడా లాస్ట్ టైము మా పేరెంట్స్ మెమోరియల్గా కూడా కొంత క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరము కొన్ని మెమోరియల్ తీసుకొచ్చాం. ఎందుకంటే పిల్లల వారు చదువుకుంటుంటే వారికి మనం ప్రోత్సాహకాలు ఇవ్వాలా, రివార్డ్స్ అంటారు దాన్ని. ఇప్పుడు నేను కూడా మా ఆఫీస్లో కొంతమంది వర్క్ చేస్తారు. నాకు 10 మంది ఒక సైట్లో పెడితే వాళ్ళలో ఇద్దరే బాగా పని చేస్తారు, 6 చేయరు. సో వాళ్ళు 7 చేయరు అనమాట. వాళ్ళలో ఒకరిని నేను పిలిచి ఇదిగోని ఈ నెల నీకు ఈ 10,000 గిఫ్ట్ ఇస్తున్నానంటే మిగతా 6 కూడా వాళ్ళు మళ్ళా ఆ 10,000 నెక్స్ట్ ఇయర్ సార్ దగ్గర నేను తీసుకోవాలా అనేది ఒక రివార్డు ప్రకటిస్తారు. వాళ్ళకి అది పని చేస్తారు. అలానే పిల్లలు కూడా ఈరోజు ఒక స్కూల్ అంటే ఒక చదువే కాదు, చదువు ఒకటే ముఖ్యం కాదు, సంస్కారం కావాలా. సంస్కారం కావాలంటే చదువు ముఖ్యమే. దానితో సాంస్కృతిక కార్యక్రమాలు, చాలా పిల్లలు డ్యాన్సులు. వాళ్ళకి ఏంటంటే ఈయన మొత్తం చదువుకొని కష్టపడి ఎగ్జామ్స్ రాసి మేడం చెప్పి వాళ్ళు కొట్టించుకొని తిట్టించుకొని ఏదన్నా కానీ వాళ్ళ పేపర్లో ఇస్తే వాళ్ళకి వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు అలాంటి ర్యాంకులకి మనం గిఫ్ట్లు ఇస్తే మిగతా పిల్లలు కూడా నేను నెక్స్ట్ ఇయర్ నేను కూడా పొందాలా ఫస్ట్ ప్రైజ్ అన్నట్టు. కానీ మేము ఇచ్చే మెమోరియల్ కూడా మీ ఇంట్లో షోకేస్లో పెట్టుకోండి. మీ ఇంటికి ఎవరు వచ్చినా తల్లిదండ్రులుగా మీరు గర్వపడండి. ఎందుకంటే ఒక మెమోటో దాని వాల్యూ 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, వాల్యూ కావాల్సింది. దాని మీద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మ్యాటర్. ఎవరు వచ్చి చూసినా కానీ అవునా మీ పిల్లోడు ఫస్ట్ ర్యాంక్ వచ్చాడా, మీ పిల్లోడు పాప సెకండ్ ర్యాంక్ వచ్చిందా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా, ఏ స్కూల్ చదువుతున్నారు అనేది మీకు వినపడినప్పుడు, మీ చేతులు పడినప్పుడు కొంతమంది కూడా తల్లిదండ్రులుగా, ఇందాక ఒక బ్రదర్ ఎవరు అన్నారు యూనిఫామ్ ఇచ్చామో అందరూ గుర్తించుకోవాలని. కానీ మనం ఒకటి తల్లిదండ్రులుగా ఒకటి గుర్తించుకోవాల్సింది ఏంటంటే పిల్లల కోసం మనం కష్టపడుతున్నాం. పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. ముందుగా ఇంట్లో భవిష్యత్తు తల్లిదండ్రుల మీద ఉంటుంది. స్కూల్కి వచ్చిన తర్వాత వారి భవిష్యత్తు టీచర్స్ మీద ఉంటుంది. తప్పకుండా టీచర్స్ కూడా వాళ్ళు కూడా చాలా, ఎందుకంటే రిమోట్ ఏరియా ఇంట్లో ఎవరు మేమంటే ఇంగ్లీష్లో మాట్లాడతాము. మా మిస్సెస్ కానీ నేను కానీ మా పిల్లలు కానీ ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతాము. కానీ మేము చదువుకున్నాం కానీ చిన్నప్పటి నుంచి. కానీ అలాంటి ఎన్విరాన్మెంట్ మీ దగ్గర ఉండదు కాబట్టి వీరిక్కడ నేర్చుకొని మీకు నేర్పించాలని మాకు ఆకాంక్ష, మా కోరిక. అలాగా ఈ స్కూల్ పిల్లలు కూడా డెవలప్ అవ్వాలని నా కోరిక. ఎందుకంటే బొల్లాపల్లి రిమోట్ ఏరియా మన సిస్టర్ సుజ్ఞాన గారు ఆమె ఎందుకంటే హైదరాబాద్లో వర్క్ చేశారు. హైదరాబాద్లో తనకు శాలరీ కావాలా, ఒక బిజినెస్ పెట్టాలా, లేదా పెద్ద స్కూల్ మెయింటైన్ చేయాలంటే వినుకొండలోనో, అద్దెంకిలోనో, లేదా గుంటూరు, విజయవాడ అలా పెట్టవచ్చు. కానీ అలాంటి కోరిక రావడం లేవు. ఎందుకంటే ఏదో మనం రిమోట్ ఏరియాలో మదర్ తెరీసా గురించి మీ అందరూ తెలుసు. అవి ఎలాగ చేసింది ఏంటి, మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, వేరే దేశం నుంచి వచ్చి తను కుష్టి వ్యాధుల్ని రోడ్డు సైడ్ ఉన్న వాళ్ళ పిల్లల్ని స్నానాలు చేయించి వాళ్ళకి తిండి పెట్టి బట్టలు ఇచ్చి వాళ్ళకి ఎన్నో చేశారు. అదొక సర్వీస్. ఇది కూడా సర్వీస్ ఓరియంటెడ్. దీంట్లో మనకి ఎక్కడ ప్రాఫిట్స్ ఏం లేవు. మేడం గారు క్లియర్గా చెప్తారు. సరే నేను కూడా అంటాను ఏదన్నా మనం చేద్దాము. ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా ఫామ్ అయ్యాము, దాన్ని బట్టి చేస్తాము. ఇంకా మీరు కూడా ఇంకా పిల్లల్ని మీరు అంటే నేను బిజినెస్ చేస్తున్నా, నాకు ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ నాకు దేవుడు అదే. ఈ స్కూల్లో తల్లిదండ్రులు అనేవాళ్ళు దేవుళ్ళు, టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ వీళ్ళకి. మీ పేరెంట్స్ దేవుళ్ళు అంటే పేరెంట్స్ మీరు పిల్లలను పంపిస్తే వీరికి ఇక్కడ శాలరీస్ ఇవ్వాలన్నా, లేదంటే ఇది వేరే అదర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా చేయాలన్నా కానీ ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడుకుందే. సో తల్లిదండ్రుల పాత్ర అనేది పిల్లల యొక్క భవిష్యత్తు ముందుండడానికి అది 90% ఉపయోగపడితే మిగతా 10% కూడా స్కూల్కి వచ్చేసి ఇవన్నీ ఇస్తారు. లోకసత్తా స్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు ఉంటున్నారు. ఇప్పుడు నాకున్నానో నాకేదైనా ఏదైనా అని చెప్పేసి అని నేను నాకు సరిగా చెప్పకపోయినా మన దగ్గర చదువు పంపిస్తే వాడు సరిగా చదవకపోతే అది ఎవరికి లాస్ అవుతుంది? మన పిల్లవాడికే లాస్ అవుతుంది. ఎవరైతే మంచిగా చదువు చెప్తారో, ఎవరైతే మంచిగా పిల్లవాడిని తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేలాగా చేస్తారో వారే సరి అయినటువంటి టీచర్లు. అలాంటి బోధకులు మనకు కావాలి. సో ఇలాంటి చాలా మంది పెద్దలు చెప్పారు. అలాంటి బోధకులు కూడా
మనకి ఉండాలి. మనం టీచర్స్ని కూడా మేము కూడా మధ్య మధ్యలో ఇంటరాక్ట్ అవుతున్నాం టీచర్స్ తోటి. వాళ్ళకి అవసరం అయితే స్పెషల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇంకా క్లాసెస్ పెంచడానికి కానీ లేదంటే ఇంకా మనం ఇంకా ఫెసిలిటీస్ ఏం చేయాలా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ పర్ఫెక్ట్గా ఉండవు. నేను ఒక పెద్ద స్కూల్లో చదివిన కాలేజీలో చదివినా అక్కడ దాని తగ్గట్టు స్థాయి తగ్గట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇది చిన్న స్కూలే కదా, ఇందాక ఎవరు అన్నారు చిన్న స్కూల్ కాదు, ఇది పెద్ద స్కూలే. ఎందుకంటే మనకి పుట్టిన బిడ్డ ఎల్కేజీ నుంచి వస్తాడు, ఎల్కేజీ వచ్చే చిన్న బాబే. సో ఎల్కేజీ అయినా యూకేజీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చిన్న స్కూల్ మనకి ఇదే కావాలి. తక్కువ మంది విద్యార్థులు ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేశా. యాజ్ పర్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎడ్యుకేషన్ వాటిలో 25 మందికి వచ్చేసి ఒక టీచర్ ఉండాలి. ఆ రేషియోలో ఇక్కడ నాకు కనపడింది. నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా, నాకెవరు చెప్పలేదు. నేను చదువుకొని నేను చూసా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఆయా ఉన్నారా, ఇక్కడ ఏంటి ఫెసిలిటీస్ ఏంటి, ఎన్విరాన్మెంట్ ఏంటి, ప్లాంటేషన్ ఏంటి, నెక్స్ట్ ఎట్లాగేంటి, ఒక కూర కూడా ప్రొవైడ్ చేశారు. తర్వాత ఎట్లా వీళ్ళకి మంచిగా సో నెక్స్ట్ టైం కూడా బోర్డ్స్ కానీ నెక్స్ట్ ఇంకా ఒకరికొకరికి డిస్టర్బ్ లేకుండా ఎట్లాగా ఇంకా రానులో ఇలాగా వస్తాయి. సో చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో కొంత టైం లేదు. ఈసారి వచ్చినప్పుడు ఏదైనా అకేషన్లో మనం చదువుతాం. ఎందుకంటే మేడం గారు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు చెప్పాల్సి ఉన్నారు, తల్లిదండ్రులు కూడా ఎవరైనా చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.